హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక కొత్త కర్రీ మీకు చూపిస్తాను. అదేంటంటే వేపుడు దొండకాయలతోటి పోపు కూర అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఈ విధంగా దొండకాయలని కట్ చేసేసుకొని నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్నాను. తర్వాత వీటిని బాగా కడుక్కొని అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనము గ్రేవీ కోసం అంటే కారం కోసం 4-5 ఎండుమిరపకాయలు, అలాగే 2-3 ఉల్లిపాయలు, అలాగే 3 టమాటాలు ఇవన్నీ కూడా తీసుకొని లాస్ట్గా నేను ఒక 3 వెల్లుల్లి రేఖలు తీసుకున్నానండి. ఆ తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకొని పెట్టుకుందాము. ఈలోపు మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నామండి. సో చిమ్నీ అదంతా సెట్ చేసుకున్నాము అండ్ మీకు అది చూపించాను ఇందాక. ఇప్పుడు కూర కోసం పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న దొండకాయలు అన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కూడా ఒక 2-3 టమాటాల దాకా వేసుకోవచ్చండి. మూత పెట్టి ప్లేట్లో నీళ్లు పోసుకుందాము. ఈ విధంగా చేసుకుంటే ఏమవుతుందంటే ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ముక్కలు కొంచెం బాగా ఉడికాయి. ఈలోపు నేను ఇందాక కారం పట్టాను కదండి, ఆ కారం కూడా రెడీ అయిపోయింది. దాంట్లోకి కొద్దిగా దొడ్డుప్పు, పసుపు వేసి ఇంకోసారి మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా దొండకాయల్లో కూడా ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే చాలన్నమాట. చూసారు కదా, అసలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో దొండకాయలు భలే వచ్చాయండి, చాలా బాగా వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఉల్లికారాన్ని మొత్తం వేసేసుకోవాలి. అంతే, ఇలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గిచ్చేసుకున్నామంటే కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని పోపు కోసం కొద్దిగా నూనె వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు, ఆవాలు అవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇవి బాగా వేగాక కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ పోపునంతటిని కూడా కూరలో వేసేసుకోవాలి. ఈ పోపు వల్లే ఈ కూరకి టేస్ట్ వస్తుందన్నమాట. దీన్ని మాత్రం మిస్ చేయకండి. అంతేనండి, మనకి వేపుడు దొండకాయలతో పోపు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు మాత్రం చాలా బాగా వచ్చింది, టేస్ట్ అదిరిపోయింది. మా అమ్మ చేసేదన్నమాట చిన్నప్పుడు. నాకు ఇవి బాగా గుర్తున్నాయి. అందుకే రకరకాల వంటలన్నీ మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ వెరైటీగా కూడా ఉంటాయన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వంటల వారాహి.